పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ తినిపించడంలో పెద్ద డిబేట్ అవుతుంది ప్రతి ఫ్యామిలీ. పేరెంట్స్ స్ట్రిక్ట్ గా జంక్ ఇవ్వకూడదు అనుకుంటారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పక్కింటి వాళ్ళు, రిలేటివ్స్ వీళ్ళు చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ పిల్లలకి ఆఫర్ చేస్తూనే ఉంటారు. పేరెంట్స్ వద్దు అని చెప్పినప్పుడు కూడా ఒక్కటే కదా ఏం కాదులే అనే ఈ మాట మనం చాలా కామన్ గా వింటాం. ఈ విషయంలో ఐ ఫీల్ సో లక్కీ, ఎందుకంటే నా పేరెంట్స్ నా డెసిషన్ ని రెస్పెక్ట్ చేస్తారు, పాపకి జంక్ ఆఫర్ చేయరు. కానీ అందరు ఫ్యామిలీస్ లో అలా లేనప్పుడు ఏం చేయాలి? పేరెంట్స్ వద్దు అని చెప్పగానే మేము పిల్లల్ని పెంచలేదా, మాకు పిల్లల్ని పెంచడం తెలీదా అనే మాటలు కూడా మనకు బాగా వినిపిస్తుంది. ఇంతకు ముందు కాలంలో క్యాన్సర్, హార్ట్ అటాక్, డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ చాలా లేట్ ఏజ్ లో చూస్తూ ఉంటాం అండ్ చాలా రేర్ గా కూడా చూస్తుంటాం. కానీ ఇప్పుడైతే ఇవి చాలా కామన్ అయిపోయాయి అండ్ ఎర్లీ ఏజ్ లో కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే ఎర్లీ ప్యూబర్టీ ఇలాంటి ఇష్యూస్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్రెడీ మనం తింటున్న చిన్న చిన్న ఫుడ్స్ కూడా పొల్యూటెడ్ అయి ఉంటున్నాయి. సో మళ్ళీ ఈ జంక్ పెట్టడం ఎందుకు ఎక్స్ట్రా అని చెప్పి వద్దంటారు. నెక్స్ట్ టైం పేరెంట్స్ ఏదైనా పిల్లలకి ఇది పెట్టద్దు అంటే ప్లీజ్ వాళ్ళ మాటల్ని రెస్పెక్ట్ చేయండి. పేరెంటింగ్ అనేది చాలా సబ్జెక్టివ్ థింగ్. పేరెంట్స్ పిల్లల్ని ఎలా అయితే పెంచాలనుకుంటున్నారో ఫ్యామిలీలో ఉండే వాళ్ళు, ఫ్రెండ్స్ దాన్ని సపోర్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ టైం పిల్లలకి ఏమైనా ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఫ్రూట్స్ కొనివ్వండి. పిల్లలు హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. మరి ఈ ఇష్యూ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.